ఈ విగ్రహ నిర్మాణాన్ని శాశ్వతంగా ఆపేయాలి. ఇప్పటి వరకు కట్టిన సగం విగ్రహాన్ని కూల్చేయాలి. మన సొంత స్థలంలో మన సొంత డబ్బుతో ఒక దేవుడి విగ్రహాన్ని కట్టుకుంటుంటే వేరే వాళ్ళు వచ్చి గొడవ చేశారని ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని ఆపేస్తే మనకి ఎంత బాధగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఘోరమే ఇప్పుడు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతుంది. అక్కడ హిందువుల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం. బంగ్లాదేశ్ లోని గైబాందా జిల్లా పలాష్బరీ ప్రాంతంలో శ్రీ శ్రీ రాధా గోవింద మరియు కాళీమాత ఆలయం ఉంది. అక్కడి హిందువులందరూ కలిసి తమ సొంత ఖర్చులతో దాదాపు 22 కోట్ల రూపాయలు పోగు చేసి తమ గుడి ఆవరణలో 82 అడుగుల భారీ శ్రీరాముని విగ్రహాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. నిర్మాణం సగం పూర్తయ్యేసరికి ఇమాం ఉలేమా కౌన్సిల్ అనే ఒక ఇస్లామిక్ సంస్థ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్లెక్కింది. వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసా? ఈ విగ్రహ నిర్మాణాన్ని శాశ్వతంగా ఆపేయాలి. ఇప్పటి వరకు కట్టిన సగం విగ్రహాన్ని కూల్చేయాలి. అసలు వీళ్లకు ఈ గుడి కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఎంక్వైరీ చేయాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ నిరసనలకు తలొగ్గిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఆ శ్రీరాముని విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేసింది. ఈ సంఘటన చూశాక ఒక నిజం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ. అంటే ఎక్కడైతే మీరు మైనార్టీలుగా మారుతారో అక్కడ మీ మతపరమైన హక్కులు, స్వేచ్ఛ ఇలాగే అణచివేయబడతాయి. ఎవరి డబ్బుతోనో కాదు, తమ సొంత నిధులతో గుడి కట్టుకునే స్వేచ్ఛ కూడా బంగ్లాదేశ్ హిందువులకు లేకుండా పోయింది. ఈ దారుణమైన పరిస్థితిపై మీరేమంటారు? కింద కమెంట్స్ లో చెప్పండి. మన వాళ్లకు జరుగుతున్న ఈ అన్యాయం ప్రపంచానికి తెలియాలంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.